రాధాకృష్ణ జాగర్లమూడి మనకందరికీ తెలిసిన పేరు క్రిష్ 2008లో గమ్యం సినిమాతో తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. 2010 వేదం సినిమా తీశాడు. ప్రపంచమంతటా ఈ రెండు సినిమాలకు మంచి పేరు వచ్చింది, ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. తర్వాత 2012లో మరో బ్లాక్ బస్టర్ కృష్ణం వందే జగద్గురం తీశాడు. కంచె సినిమా వార్ డ్రామా ఫిలిం తీసి బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తెలుగు అవార్డు తీసుకున్నాడు. 2016లో ఒక ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి తీస్తున్నాడు. దీనిలో డైలాగ్స్ మన తెలుగు కల్చర్ మరియు హెరిటేజ్ని చాటి చెప్పే విధంగా ఉంటాయని క్రిష్ చెప్పారు. బాలకృష్ణ కెరియర్లో ఇది 100వ సినిమా, చిరస్థాయిగా ఉండాలి అని చెప్పారు. బాహుబలి టైంలో సినిమాపై ఉన్న హైప్ను ట్రైలర్ రిలీజ్తో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారు రాజమౌళి అనుకో. ఇప్పుడు శాతకర్ణి విషయంలో కూడా క్రిష్ ఇదే విధంగా ఆలోచిస్తున్నాడు. సినిమా ట్రైలర్ను 100 థియేటర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇదేదో ఇంటర్వెల్ టైంలో చూపించే ట్రైలర్ కాదు, కేవలం ట్రైలర్ కోసమే 100 థియేటర్లు బుక్ చేస్తున్నారట. మన దేశంతో పాటు అమెరికా, బ్రిటన్ లాంటి ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. దీనికోసం బాలయ్య ముహూర్తాలు చూస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్లో చూపించిన స్పెషల్ సీన్స్ను ట్రైలర్లో క్రిష్ హైలైట్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటి వరకు బాలయ్య ఏ సినిమాకు లేనంత భారీ హైప్ గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో నెలకొంది. మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. నందమూరి అభిమానులైతే సినిమా కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ హైప్ను ట్రైలర్ రిలీజ్తో మరింత బలపరచాలని భావిస్తోంది గౌతమిపుత్ర శాతకర్ణి టీం. నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. తాజాగా గౌతమి గురించి మరో ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిష్ మధ్యలో 2 క్లైమాక్స్లు ఉన్నాయని, రెండింటిని తెరకెక్కించి చివరకు ఒకదాన్ని ఫైనల్ చేస్తారని చెప్పుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడట. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితంలో అత్యంత మధురమైన, చిరస్మరణీయమైన విజయంతో ఈ సినిమాకి ఎండ్ కార్డ్ వేస్తారట. గౌతమిపుత్ర మరణమే ఈ సినిమాకి క్లైమాక్స్గా ఉంటుందనుకున్న ఆ ప్రతిపాదన నుంచి క్రిష్ విరమించుకున్నాడట. శాతకర్ణి విజయంతో ఈ సినిమా ముగుస్తుందని, ఆ తర్వాత భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కొన్ని షాట్స్ చూపించి దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, భారత పతాక రెపరెపలాడినట్లు చూపించినా అక్కడ ఎండ్ కార్డ్ వేస్తారని తెలుస్తోంది. పతాక సన్నివేశాల్లో దాదాపు 15 నిమిషాల పాటు వార్ ఎపిసోడ్స్ ఉంటాయట. క్లైమాక్స్కు ముందు బాలయ్య పలికే డైలాగులు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానున్నవని సమాచారం. సో గౌతమిపుత్రుడు 2 క్లైమాక్స్ లేవు, ఉన్నది ఒకటే. అది గౌతమిపుత్ర విజయ పతాకంతో పతాక సన్నివేశాలు తీర్చిదిద్దుతారు. మరి అవి ఎలా ఉంటాయో, వాటిని బాలయ్య ఏ స్థాయిలో విజృంభిస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. బాలీవుడ్కు కలల రాణిగా దశాబ్దాల పాటు అక్కడ ప్రేక్షకులను ఉరూతలుగించిన హేమామాలిని ఆ తర్వాత తల్లి పాత్రలకు షిఫ్ట్ అయిన నేటికి ఆమె ఎవర్ గ్రీన్ డ్రీమ్ గర్ల్ అంటున్నారు అక్కడి ప్రేక్షకులు. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో తల్లి పాత్రను చేస్తోంది డ్రీమ్ గర్ల్. లేటెస్ట్గా మూవీలో ఆమె లుక్ బయటకు వచ్చింది. రాజమాత గెటప్లో రాజసం పలకిస్తూనే అత్యంత సౌమ్యంగా కనిపిస్తున్న హేమమాలిని పాత్రకు కరెక్ట్గా సరిపోయింది. సినిమాలో ఆమె పాత్రను క్రిష్ ఇంకెంత అద్భుతంగా డిజైన్ చేసి ఉంటాడనేది ఆసక్తికరం. ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్కు, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సంక్రాంతికి బాక్సాఫీస్ పై దాడి చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన రాణి పాత్రలో శ్రియా శరణ్, చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా క్రిష్ తన సొంత బ్యానర్ పై ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ ను 2017 జనవరి 12కు ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతాడని ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.